రాని వాళ్ళు వచ్చినాక చెప్తారు కదా అప్పుడు ఏంటి వెళ్ళిపోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఎన్నికల కోసం కాదు, నాకు ఓట్లు అడగడానికి కాదు. 3 సంవత్సరాలు ఉన్న ఎన్నికలు మేము లేవుగా ఎవరేం చెప్పినట్టు 3 సంవత్సరాలు మీకు చెప్పేసి పెద్ద ఎత్తున అభివృద్ధి ఎన్నికలప్పుడు 100 హామీలు ఇచ్చాడు. రైతులకు ఇచ్చినాడు, రుణాల్లో వచ్చి అప్పులు వచ్చి రద్దు చేస్తామని, ₹2కే 20 లీటర్లు నీళ్ళు ఇస్తామని చెప్పడం నాకు అనేకమైన హామీలు కూడా ఇచ్చారు. తర్వాత ఇంతవరకు గ్యాస్ ఇచ్చినప్పుడు తర్వాత అన్నీ కూడా మీకోసం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగితే వాళ్ళు సస్పెండ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజా బ్యాలెట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రజా బ్యాలెట్ నిర్మించడానికి మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి కంప్లీట్ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి వెదర్ 100 ప్రామిసెస్ మేడ్ బై దిస్ తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వారేమో 80% నేను అమలు పరిచానండి. మేము అన్ని వాళ్ళది ఈవెన్ ప్రజలకు అభిప్రాయం తెలుసుకున్నాం. జస్ట్ లైక్ వాట్ హ్యాపెన్ ఇన్ ఐరోపా. ఆ పరిస్థితుల్లో మేము అనుకోవడానికి నిష్పక్షపాతం మీరు ఏవండి మళ్ళీ మేము కలిసి మీ పేరు కూడా రాయాల్సిన పని లేదు. కానీ మీరు మొమాటంగా జరిగిందే జరిగింది. అది సుబ్బారెడ్డి బిడ్డలు 26 వస్తాను వచ్చాను. మావాడు చెప్పేది సాహిత్యం ఇచ్చి తత్వ ఒకటి నేను అనంతమైనమ్మా ఎక్కడ చూసినా అసంతృప్తితో ప్రజలు రగిలిపోతున్నారు. ఈ వర్గం ఆ వర్గం కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, చేనేత వర్గాలు కానీ, లేకపోతే కార్మికులు కానీ, రైతు కూలీలు కానీ, మరి ముఖ్యంగా యువతీ యువకులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలు కూడా చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆశలు పెట్టుకునే వాళ్ళ ఆశలు ఒకటి, ఆశలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కావచ్చు, ఇవన్నీ కూడా నమ్మి ఒకటి తీసుకొని వచ్చినారు. తర్వాత వాళ్ళ ఆశలకు కూడా ఎక్కువ వాళ్ళ కళలను కూడా ఇంకా కూడా ఎక్కువగా చేస్తూ ఈ 2 సంవత్సరాల కాలం గడిపడానికి లేదు. ఇది ఒక నయవంచన పాలన, చంద్రబాబు నాయుడు గారు నయవంచన పాలన అని చెప్పేసి పూర్తిగా కూడా అంటున్నారు. ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు ఇచ్చిన దాదాపుగా 100 పైబడి ఇచ్చినా ముఖ్యమైనటి 100 ఉన్నా కూడా ఒకటి కూడా అమలు కాలేదు. అయినా కూడా అరకొరగా ఒకటో రెండో పాక్షికంగా, అది కొద్ది మందికి మాత్రమే అయినా కానీ ఏం లేదని చెప్పేసి అందరూ కూడా ఈరోజు కూడా చెప్తున్నారు. కాబట్టి మార్కులు దానికి ఏమి వేయాలి, దానికి ఏం చూడాలి అనే పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉన్నారు. దానితోడు అంతకంటే కూడా అవినీతి కూడా పెరిగిపోయిందన్నమాట. కూడా ఈరోజు కూడా పాలన అనేది కూడా ఏకపక్షంగా కూడా ఉంది. ముఖ్యంగా 2004లో ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పాలన ఎలా ఉండాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకోకుండా, ఏ రాజకీయ పార్టీ ఏ వర్గం వాడు లేకోకుండా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా అత్యంత పేదవానికి, ఆ తర్వాత మధ్యతరగతి వానికి అందించి సాధ్యమైనంత వరకు అందరికీ అందించడానికి ఈరోజు రూపొందించిన తర్వాత అవన్నీ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. 10 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అవన్నీ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఏకపక్షంగా వారికి మాత్రమే ఇవ్వడం, తర్వాత ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా కోత పెట్టడము, అనేకమైన మార్గాలను, కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ₹2 కేజీ, ఎన్టీఆర్ ఇచ్చిన ₹2 కేజీ పైన ₹5.5 చేసిన తర్వాత 2004లో మళ్ళీ కూడా ₹2 ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వచ్చేసి మళ్ళీ ₹1 చేసిన తర్వాత ఈరోజు ఆ ₹1 సంక్షేమ కార్యక్రమం, బియ్యం ఇచ్చే కార్యక్రమానికి కూడా తిలోదయకాలు ఇవ్వాలని చెప్పేసి బయోమెట్రిక్ విధానం అని చెప్పేసి కూడా ఈరోజు కొత్త పద్ధతి కూడా పెట్టేసి వేలుముద్రలు తీసుకుంటూ ముసలి వారికి, పిల్లలకు వేలుముద్రలు పడలేదని చెప్పేసి ఈరోజు దిక్కు కూడా కుదించే పద్ధతి ఈరోజు ఎక్కువగా చేస్తున్నాడు. ఇంకా రుణమాఫీ కానీ,
తర్వాత మహిళలకు ఇచ్చే రుణమాఫీలు కానీ వాళ్ళకి వడ్డీలో కూరుకొనిపోయి ఇంకా కూడా అప్పుల్లో కూడా కూరుకొనిపోయారు. కొత్త అప్పులు కూడా పుట్టడం లేదు వాళ్ళకి, మహిళలకు కూడా. మేము 10,000 ఇస్తానని చెప్పేసి ఈరోజు 1.5 సంవత్సరం అయినా కూడా ఆ 10,000లో కూడా 3,000 మాత్రమే వేసినానని చెప్పేసి ఆ 3,000 కూడా వారు తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మహిళలు ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు కూడా చెప్తున్నారు. ఇంకా నిరుద్యోగులు వచ్చేసి వాళ్ళు ఎంతో కూడా ఉన్నారు. మేము 1,42,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అవి వస్తాయి అనుకుంటే అవి కూడా రాలేదని చెప్పి వారు కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈరోజు కూడా అవినీతి అనేది కూడా పెరిగిపోయింది. ఈరోజు గేట్లు అనేది కూడా తెరిచినారు. కొత్త రకం అవినీతికి కూడా ఈరోజు కూడా పెడుతున్నారు. ఈరోజు కేంద్రం ఇచ్చిన హామీలు ఈరోజు తర్వాత స్పెషల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే రాజధాని నిర్మాణంలో తమ కేంద్రం యొక్క పాత్ర కానీ, లేకపోతే ప్రతినిచ్చే దాంట్లో అవన్నీ కూడా అమలు పరుచుకునే దాంట్లో వైఫల్యం చెందేసి వాళ్ళని విడిచిపెట్టేసి నేను ఈరోజు విదేశాల నుంచి అవన్నీ కూడా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కొత్త మార్గాలను అన్వేషించుకుంటూ ఈరోజు విదేశాలు తిరుగుతున్నాడు. సింగపూర్ అని, చైనా అని, జపాన్ అని, రష్యా అని ఇవంతా కూడా తిరుగుతున్నారు. ఇవంతా కూడా అయిపోతుంది. ఎంత అవినీతి పరాకాష్ఠకు చేరుకుందంటే ఈరోజు రైతులు కేంద్ర ప్రభుత్వం మేము తగ్గించినామని చెప్పేసి, ఎందుకంటే ఇవి కూడా ఎందుకు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా డీజిల్ ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి కాబట్టి ఈరోజు ముడి సరుకులు ఏదైతే ఎరువులకు ముడి సరుకులు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తగ్గిపోయినాయి, ధరలు తగ్గినాయి కాబట్టి ఆ తగ్గిన ధరలను రైతులకు అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము తగ్గిస్తే ఆ వచ్చిన 4,500 టన్నులు కూడా ఈ అనంతపురం జిల్లాలో మిక్సర్ ప్లాంట్లకు అని చెప్పేసి అనంత కేంద్రానికి కూత వేసే దూరంలో 2 మిక్సర్ ప్లాంట్లకు రైల్వే స్టేషన్ నుంచి వ్యాగన్ల నుంచి డైరెక్ట్గా పోతే దాన్ని కనీసం వాళ్ళకి తెలిసినా కూడా అధికారులు వీళ్ళు కుమ్ముకైపోతే ఇంతవరకు చర్యలు తీసుకోవడానికి కానీ అవి బహిరంగ చెప్పడానికి కానీ ఈ ప్రభుత్వం సిద్ధంగా కూడా లేదు. ఎక్కడో చోట అవినీతి లేదండి. చంద్రబాబు గారు ఎలా ఉన్నారంటే ఇంకా కూడా అవినీతి పాలన ఎలా ఉందంటే ఈరోజు అనంతపురం మున్సిపాలిటీలో కూడా కార్పొరేషన్లో కూడా కనీస కాలువలు నూకే దగ్గర నుంచి కాలువలు నిర్మించే దాని దగ్గర నుంచి ప్రాధాన్యత చేతులు పెట్టి ఆదాయమే మార్గంగా ఆదాయమే కావాలని చెప్పేసి అటువంటి వర్కులు మాత్రం టేకప్ చేస్తుంటే దానికి మద్దతు చెప్తున్నారు. కొంతమంది అక్కడే వర్గాలుగా ఏర్పడి ఆ అవినీతిని పంచుకునే దాంట్లో వచ్చిన భేదాభిప్రాయాల్లో ఈరోజు వాళ్ళు దాన్ని వదిలిపెట్టేస్తే దాన్ని పెంచమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వర్గాలు వినకపోతే అవినీతి అని చెప్పి వాళ్ళు మున్సిపాలిటీ మీటింగ్లో కూడా గొంతెత్తి అరిచినా కూడా దాన్ని అరికట్టాల్సింది పోయి చంద్రబాబు నాయుడు కలెక్టర్ను మంత్రులను కూడా పోద్దురించి కలెక్టర్ని కూడా గెస్ట్ హౌస్ల్లో పిలిపించి పంచాయతీలు చేసే దిగజారి స్థాయికి కలెక్టర్ లాంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారిని కూడా కార్యకర్తలుగా అతని పరిపాలన కూడా ఉపయోగించుకోవడం తప్ప ఏం లేదు. వారు కూడా ఉపయోగపడుతున్నారు. వారి యొక్క మన్నలు లేకపోతే, ముఖ్యమంత్రి మన్నలు లేకపోతే, ముఖ్యమంత్రి యొక్క సపోర్ట్ లేకపోతే ఇక్కడ కలెక్టర్లుగా ఎస్పీలుగా అధికారులుగా కొనసాగలేము. కాబట్టి వారు తింటున్నారు. వారితో పాటు మేమంతో ఇంతో వెనక్కి వేసుకుందామని చెప్పేసి వీరు కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చి వీరు కూడా ప్రచారం వాళ్ళే పచ్చబట్టలు వేసుకునే పోయే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చింది. ఇటువంటి అవినీతి కూడా ఎక్కువ కూడా పెరిగిపోతుంది. నా రాజకీయ జీవితంలో కలెక్టర్లు రాజకీయ నాయకుల మధ్యలో పంచాయతీ చేసి అవినీతిని పంచేది మాత్రం ఎక్కడ కానీ చూడలేదు, ఇవ్వలేదు. నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. అవినీతికి మేమని, అభివృద్ధికి మేమని చెప్పి అంటున్నారు. నేను ఒకటే వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. మీరు చిన్నవి మాత్రం అవినీతి చెప్తున్నారు. మేము ఆ రోజు అధికారంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు రైల్వే బ్రిడ్జ్ కావచ్చు, లేకుంటే ఇక్కడ వచ్చి ప్రపంచ బ్యాంకు నిధుల ద్వారా ఆ రోజు తీసుకొచ్చిన కాలువల కోసం కాలువ పైప్ లైన్ దానికి తీసుకొచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసి రోడ్లకు కూడా తీసుకొచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసి ఎస్టిమేట్ దానికి విపరీతమైన కూడా ఎస్టిమేట్లు పెంచేదే కాకుండా తక్కువ ధరకు కోట్ చేసిన దాన్ని ఉంటే ఆ తక్కువ ఎవరైతే 8% 7% ఇచ్చింటే వాళ్ళని కాదని ఈరోజు 8-8.5% ఎక్కువ ఇచ్చిన వారికి వర్కులు ఇస్తా అంటే దీన్ని మాత్రం ఇద్దరు ప్రశ్నించుకోలేదు. నిజంగా చెప్తున్నాను. దీంట్లో అవినీతి ఇద్దరు కనపడలేదా? ఇద్దరు ప్రజాప్రతినిధులు కనపడలేదా? ముఖ్యమంత్రి కనపడలేదా? ఆ తర్వాత ఎన్హెచ్ కింద ఈరోజు కృష్ణ పుష్కరాలను దీన్ని అసరాగా తీసుకొని కనీసం ఇక్కడ ఉండే రాయలసీమ వాళ్ళు కూడా అక్కడ కృష్ణా జిల్లాలకు పోవాలంటే స్నానాలు చేయడానికి పోవాలంటే ఎన్హెచ్లో కూడా నేషనల్ హైవే రోడ్లు కూడా రిపేర్లు చేయడానికి కొన్ని కోట్లు కేటాయిస్తే అది ఎన్హెచ్ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ముఠాగా ఈరోజు అధికార పార్టీ ముఠాలుగా ఏర్పడి ఈరోజు పంచుకునే వైనాన్ని అన్ని పార్టీలు కూడా అన్ని వర్గాల ప్రజలు ఘోషిస్తున్నాయి. అన్ని పేపర్లు కూడా ఈ పేపర్ ఆ పేపర్ అని కూడా లేకోకుండా పత్రికలు కూడా ఘోషిస్తున్నా కూడా వీళ్ళకేం పట్టలేదు. అవినీతి పరంగా చేసి అవినీతిమయం చేస్తున్నాడు అధికారులు. ఇదే దాన్ని మేము కూడా గమనించినాం. అదే విషయాన్ని జనం చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఈరోజు ఐరోపాలో ఎలా అయితే ప్రజా బ్యాలెట్ నిర్వహించుకొని పోయినారు,
ఈ కళ్ళు తెరిపించాలని చెప్పేసి, ప్రజల యొక్క వాణిని వినిపించాలని చెప్పేసి ఈ గుడ్డి ప్రభుత్వానికి, ఈ చౌటి ప్రభుత్వానికి, ఈ అవినీతి ప్రభుత్వానికి, ఈ దౌర్జన్య ప్రభుత్వానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాడ గ్రామ గ్రామం కూడా ఈరోజు తిరిగేసి కూడా అందరినీ కూడా ఈరోజు కూడా తీసుకొని ప్రజాపేట ఈ బ్యాలెట్ పేపర్ ఇచ్చి తీసుకొని పోతున్నాం. ఇవన్నీ సేకరించేసి ఈ 4 నెలలు కానీ 5 నెలలు కానీ సేకరించి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ముందర పెట్టాలని చెప్పేదే మా తపన. ఎన్నికలు ఏమి లేవు, లేకుంటే మేము ఏదో ప్రజాప్రతినిధులు కావాలని చెప్పేసి, ఇలాంటి మా పార్టీ మళ్ళీ అధికారం రావాలని కాదు, ప్రజల యొక్క క్షేమమే మా ధ్యేయము అని చెప్పేదానికే మేము ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఈరోజు 8-10 రోజుల నుంచి కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి బర్త్డే రోజు నుంచి కూడా తెలుగుదేశం యొక్క హామీలు, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల గురించి ఎన్ని నెరవేర్చినాడనే ఆ విషయంగా గడప గడపకి తీసుకుపోయినప్పుడు ఎన్ని మార్కులు అంటే 0 మార్కులే కాదు, వినరాని మాటలు కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. ఎందుకంటే 100 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మేము మొన్న వీకర్ సెక్షన్లోకి పోయినప్పుడు ఏ ఒక్క ఇల్లు కూడా లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మతాలకి కులాలకి అతీతంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టించిండే మహానాయకుడు రాజశేఖర రెడ్డి అని. భీమకారులు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి ఏవి కూడా మేము ఏ రాజకీయ నాయకుని దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మాకు అర్హత ఉంది అంటేనే ఆ రోజు ఎంఆర్ఓ గారు పింఛన్లు శాంక్షన్ చేసిన రోజులు ఆ రోజులు. మళ్ళీ అలాంటి రోజులు రావాలంటే నిజంగా ఈ అవినీతి మీద పోరాడే నాయకుడు ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైల్లో పెట్టినా మళ్ళీ మీ కార్యకర్తల ద్వారా మళ్ళీ ప్రజల దగ్గరికి పంపిస్తున్నాడంటే ఆయన ధైర్య సాహసాలు ఎలాంటివో వాళ్ళ నాని యొక్క ఆశయాలు నెరవేర్చాలనే ధ్యేయమే ఆయనకు ముఖ్యం. కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినాడో తెలుసుకోండి మాకు బాధ్యత పెట్టడంతో మేము ఈ బాధ్యత ప్రజలకు తీసుకుపోయినప్పుడు మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ధైర్య సాహసాలు, అసెంబ్లీలో ఆయన నోరు మూపించిన, జైళ్ళకు పంపించిన ఎమ్మెల్యేల యొక్క అవినీతి తెలియజేసినప్పుడు నోరు మూపించినా కూడా మేము ఆయన వెంట ఉంటాం. ఈ తెలియజేస్తుంటే మాకు ఎంత స్వాగతం పలుకుతున్నారంటే మాకిన్నా వాళ్ళకి అక్కడ ఉండే విలేజ్ ఇండ్లలో మహిళలకైతే మాకిన్నా వాళ్ళే ఎక్కువ చెప్తున్నారు, అన్న ఈసారి వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్ల ఆ బాధ్యత మేము తీసుకుంటాం అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట మీద ఎంత కమిట్గా ఉన్నారో, చంద్రబాబు నాయుడు అవినీతి ఏ విధంగా తెలియజేస్తున్నామో ఆ అవినీతిని నిజమని మహిళలందరూ నమ్మున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మేము నెరవేర్చామనే విధంగా ఈరోజు మహిళలు ఉన్నారంటే ఈయన యొక్క పాలన ఏ విధంగా ఉందో, ఈ ఎమ్మెల్యేలు ఎంఆర్ఓల్ని అందరినీ కొడుతున్నా కూడా సిగ్గులేక వీళ్ళు మాట్లాడుతున్నారు, మళ్ళీ దాడి చేస్తున్నారని ఆలోచనతో మహిళలు అందరూ ఉన్నారు. అందుకోసం ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి. మా ఇప్పుడు ఎలక్షన్ల విషయంలో కాదు, ఎలక్షన్లో వస్తే ఇంకా ఏ విధంగా విలేజ్ మహిళలు ఏ విధంగా తిరగబడతారో అది ఆ తెలుగుదేశం వాళ్ళకే తెలుసుంది, భవిష్యత్తు నిర్ణయిస్తారు. నిదానంగా అన్ని కలిసి చేయండి, ఎందుకంటే ఇన్ని చదవాలని చేయండి, మళ్ళీ వచ్చి తీసుకుంటారు. వచ్చిందని చెప్పు